తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధ లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 39 నుండి కొన్ని వచ్చి చదువుకుందాం. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవకొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళినాయి. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకూడనట్టు ప్రార్థన చేయని చెప్పి వారి ఇద్దరు రాత్రి వేత దూరం వీళ్ళ మోకాళ్ళు తండ్రి అని ప్రార్థన చేస్తున్నా. ఆశ్చర్యకరమైన దివ్య గ్రంథమైన ఆశ్చర్యమైన సంగతులు చూచినట్టు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనిస్తున్నాం అన్న. ప్రేమైన వల్ల శ్రమణకాల ధ్యాన నిమిత్తంలో 2వ రోజున మన ధ్యానాంశం రాత్రివేత దూరం. యేసు ప్రభు వారు శిష్యుని వెంట పెట్టి గెస్సమని తోటకి వెళ్ళారు. గెస్సమైన అక్కడ ఒలివ చెట్లు ఎక్కువ ఉంటాయి. ఈ ఒలివ చెట్ల మధ్య ఆయన ప్రార్థన చేస్తున్నాం. ఆ ఒలివల చెట్ల మధ్య రక్త చెమట కార్చారు. అదే అందుకే ఒలివ నూనె ఒలివ విత్తనం గానులో నలిగి ఒలివ నూనె ప్రవహిస్తుంది. అదేవిధంగా యేసు ప్రభు వారు ఒలివ చెట్ల మధ్య నలిగిపోయి రక్తం చిందించారు కనుక ఆ యొక్క ఒలివ నూనె వేసి రక్తాన్ని సాదృశ్యం. ఒలివ ఆలివ్ ఆయిల్ అంటారు. ఒలివ నూనె వేసి రక్తాన్ని సాదృశ్యం ఉంటుందంట. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఈ ఒలివ నూనె ఏసు రక్తం నమ్మి మనము విశ్వసించి దాన్ని ఉపయోగించుకున్నట్లయితే ఆ రక్తంకు సాదృశ్యం ప్రార్థన నూనెగా వాడుకుంటుంటారు. అదే పాలస్తీనా దేశంలో ఆ ఒలివ నూనె ఎక్కువ వాడుకుని ఉంటుంది. ఆ తాగుతారు కూడా కొన్ని ఆహార పదార్థాలు కూడా కలుపుకుంటారు. కాబట్టి ఒలివలు చాలా రక్తానికి సాదృశ్యం. అందుకే ఒలివల చెట్ల మధ్య ప్రార్థన చేశాను. నా చిన్న వయసులో హాస్పిటల్ అపెండిక్స్ ఉన్న డాక్టర్ చెప్పాను. అతను చిన్న డాక్టర్స్ వచ్చి వాళ్ళకి తెలియదు కదా, ఎక్స్రే లేకుండా ఎట్లా చెప్పాలని నేను బాధపడుతున్నాను. ఒకసారి పెద్ద డాక్టర్ వచ్చారు, సర్జన్ వచ్చి చేసేసి ఆపరేషన్ అక్కర్లేదు అని ఒక ఆయిల్ రాసిచ్చారు. ఆయిల్ ఆ నూనె అప్పుడు నాకు తెలియదు. ఆ నూనె దాని పేరు ఒలివ నూనె, ఆలివ్ ఆయిల్ అని. అది ఈ సీజన్ నువ్వు త్రాగు సంపూర్తి అని అన్నారు. అది కంప్లీట్ తాగాడు. చూడండి ఆ సాక్ష్యం. ఎప్పుడు 50 ఏళ్ళ క్రితం తాగినటువంటి అది నాకు జ్ఞాపకం వస్తాను. లేదు ఇంకా ఎక్కువైపోయాడు. ఇప్పుడు నా వయసు 79 సంవత్సరాలు. మార్చి 3 79 పడుతుంది. అయితే 60 సంవత్సరాల క్రితమే నాకు జ్ఞాపకం ఉంది. ఆ ఒలివ నూనె నా బాధ సంపూర్తి తాగాను నాకు చెప్పిన ప్రకారంగా. కానీ ఇంతవరకు నా నొప్పి కనిపించలేదు. నాకు ఏసు రక్తం శక్తి ఉందండి. అవును, ఇంతవరకు నాకు ఆపరేషన్ లేదు. ఆ నొప్పితో నాకు కనిపించలేదు అపెండిక్స్. కాబట్టి ఇది నా సాక్ష్యం. ఒలివ చెట్ల మీద వేస్తూ రక్త చెమట ఖర్చాడు కనుక ఒలివ నూనె వేసి రక్తాన్ని సాదృశ్యం. అది గమనించాలి, విశ్వసించాలి. అందువల్ల ఇక్కడ చూడండి, ఆయన ఒలివ చెట్ల మీద రక్త చెమట ఖర్చు ప్రపంచం అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఇంకో మాట ఏం అంటే ఆయన రాత్రివేత దూరం వెళ్ళాలనే వాక్యం రాదు. రాత్రివేత దూరం అంటే అర్థం ఏంటి? రాత్రివేత దూరం. ఇంకో చోటి వింటివేత ఏం దీని అర్థాలు? రాత్రివేత అనగా ఒక వ్యక్తి రాయి విసిరి ఎంత దూరం పొందో అంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 12 శిష్యులను ఒలివ తోట బయట 9 మంది ఉంచారు. ఒలివ తోటలోనికి 3 తీసుకెళ్ళారు. ఆ 3 విడిచిన రాత్రి దూరం వెళ్ళాలి, ఇంకా దూరం వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఏం దీని అర్థం? అదే 9 మంది ప్రియులు బయట పెట్టారు. 3 అత్యంత ప్రియులు. అతి ప్రియులు.
వీళ్ళు వదిలిపెట్టి ఇంకా రాత్రి దూరం వెళ్ళారు. అంటే మన ప్రార్థన పద్ధతి ఇది. ప్రియులకు దూరంగా ఉండాలి, అతి ప్రియులకు అత్యంత ప్రియులకు దూరంగా ఉండాలి, ఏకాంత ప్రార్థన చాలా అవసరం అంటారు. అది యేసుప్రభువు వారు రాత్రి దూరం వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. చూసారా, తండ్రి గిన్నె రాత్రిని తొలగించు, విచిత్రమే తొలగించు అంటున్నా, నచ్చితం కాదు అని ప్రార్థన చేస్తున్నాం. రాత్రి వెత్తని ఒక మనిషి రాయి విసిరితే ఎంత దూరం పోతుందో, రాయి విసిరితే అది ఎంత దూరం అంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తాం. అంటే రాత్రి హృదయాల కొరకు అని అర్థం. రాత్రి వెత్తనగా రాత్రి హృదయాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. భయంకర వ్యక్తులు ఆ రోజుల్లో. వడ్వాడు కుమారుడు కదా, దయం పెట్టినవాడు, అంత గొప్ప బోధన వింటున్నప్పటికీ, అందులో అద్భుతాలు చూస్తున్నప్పటికీ, అటు సూచనలు చూస్తున్నప్పటికీ ప్రభు నిందిస్తున్నా, ప్రభును దూషిస్తున్నా. వడ్వాడు కుమారుడు కదా, మరే కుమారుడు కదా, సహోదరులతో ఉన్నవారు కదా. అంతేకాకుండా నువ్వు దయపట్టిన వాడు సమరేడు అని యోహాను సువార్తలో రాబడింది. అది ఈ విధంగా ప్రభును రకరకాలు దూషించేటువంటి వారు. చూడండి, యోహాను సువార్తలో ఆయన మంచి దివ్యమైన బోధ బోధిస్తుంటే ఆ బోధ వదిలిపెట్టి అంగీకరించగా వారు అంటున్నారు. ఇక యోహాను సువార్త చూడండి 8వ అధ్యాయం, మరి మనం గమనించినట్లయితే 44వ వచనంలో ఆయన చెప్పిన దానికి తప్పేముంది? మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగలుగుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యము నిలిచినవాడు కాదు. వాడు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధం జనకుడనైనా అంటున్నాడు. దాని వరకు కోపం వచ్చింది. ఎందుకనగా అటువంటి సాతాను సంబంధికులు ప్రభు ద్వేషిస్తున్నా. నేను సత్యమును చెప్పుతున్నా కదా, కనుక మీరు నేను నమ్మరు అన్నా. అందువలన అందుకు ఛాలెంజ్ చేసేస్తే నా ఎందుకు పాపం ఉన్నదని మీరు ఎవడు స్థాపించను కదా, ఒక పాపం చూపించాను చూద్దాం అని ఛాలెంజ్ చేస్తున్నాను. ఆయన పాపరహితుడు, పాపం లేనటువంటి వారు, ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. గురించారా, నా పాపం కానీ ఎవడో స్థాపించాలా అని ఒక పాపం చూపించాలన్నా. ఆయన జన్మ పరిశుద్ధత, ఆయన జీవితం పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడు. అందుకే పరలోక కోటలో దేవతలు సైతం దేవుడు పరిశుద్ధుడు గానం ప్రతిగానం చేస్తున్నా. ఆయన మహాపరిశుద్ధుడు. నాలో ఒక్క పాపం చూపించాను అంటున్నా. వీళ్ళతో చూపించలేకపోయారు. వాళ్ళు దూషిస్తున్నా. 40 నుంచి ఏం దూషిస్తున్నారు? అందుకు యూదులు నువ్వు సమరేడు, దయం పట్టిన వాడు. ఆయన ఇచ్చే మాట జవాబు చెప్పలేక దూషిస్తున్నారు. సమరుడు దయం పట్టిన వాడు అంటున్నాను. అంతేకాకుండా 52 లక్షలు మళ్ళీ ఏమంటున్నా అక్కడే, అందుకు యూదులు నువ్వు దయం పట్టినవాడు అని ఇప్పుడే రుజుమంటున్నాను. చూసారా, ఈ విధంగా ప్రభువును చాలా హింసలు అవమానపరుస్తున్నా. ఈ గుండెలంతా రాతి గుండె గలవాడు. చూసారా, ఎంత అద్భుతం చేసినా ఆయన చులకన హీనంగా చూస్తున్నారా. వడ్డవాళ్ళ కుమారుడు కదా అన్నాను. మన స్వతలో మరి 6వ అధ్యాయం చూడండి, అక్కడ ప్రభును ఏమి పరిహాసం చేస్తున్నారు చూడండి. అంటే ఆయన శంకిస్తున్నారు. మీరు గమనించండి చూడలేరా, ఆయన అక్కడి నుండి బయలుదేరి మొదటి నుండి మార్కు 6వ అధ్యాయం, ఆయన అక్కడి బయలుదేరి స్వదేశములకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించరు. విశ్రాంతిని వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపు ఆరంభించరు. అనేకులు ఆయన బోధకుని ఆశ్చర్యపడి ఈ సంగతి ఎక్కడి నుండి వచ్చినవి అంటున్నారు. ఎక్కడి నుండి వచ్చినాం ఇతనికి ఏ పడిన జ్ఞానం పెట్టింది, ఇతని చేతుల్లో ఉన్న ఇటు అద్భుతములు చేపడుతున్నవి. ఇదేమి ఇతను మరే కుమారుడు కదా, ఇతను యాకోబు యోసే యూదా శివులను వారు సహోదరులకు వడ్డవాడు కాడా చేరా నిందిస్తున్నా, పరిహసిస్తున్నా. వడ్డవాడు కాదా, ఇతను సహోదరులందరూ సోదరిమణులందరూ మనతో ఉన్నవారు కారా అని చెప్పుకొనచ్చు. ఆ విషయమై అభ్యంతరపడేది. చూసారా, రాత్రి కఠిన హృదయ బండ హృదయ, అదే రాత్రివేత్త దూరం అనగా
ఒక మనిషి రాయి విస్తే దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. చూసారా, మానవుడు రాత్రి ఉండే అది ఏసుక 30:26 అంటున్నా, నూతన హృదయం మీకు ఇచ్చారు, నూతన స్వభావం కళ చేస్తాను. రాత్రి గుండె మీరు చేసేసి మాంసం గుండె మీకు ఇచ్చాను, మాంసం గుండెను మీకు ఇచ్చేదాన్ని ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉంటారు. రాత్రి గుండె కదా, అందుకే రాత్రి వేత్త దూరం మనం కదా. అందుకు ప్రవక్తలు తన అందుకు యేసు అంటున్నాడు, అందుకు యేసు ప్రవక్త తన దేశంలోనూ తన బంధువులను తన ఇంటి వారితోనూ తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడని చెప్పారు. అందువల్ల కొద్దిమంది రోగుల మీద చేతుల నుంచి వారు స్వస్థపరచరు తప్ప మరి అద్భుతమైన ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఆయన వారు అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డారు. యేసు మన అవిశ్వాసం ఆశ్చర్యపడగలరు, మన మేలు పొందరారు, దేవుని పొందరారు. విశ్వాసానికి ఆశ్చర్యపడాలి, అప్పుడు దేవుని పొందగలరు. శతాధిపతి తనకు ఉన్నటువంటి ఏకైక మరి దాసుడు, అదే శతాధిపతి దాసుడు పక్షాలతో బాధపడుతుంటే ప్రభా అన్న మాతో స్వస్థపరచన్నా, ఇంటికి వస్తానన్నా అంటే ఆ యొక్క మతస్వార్థలోనే ఆయన కొండ దిగి రాగానే కార్యం జరిగింది. కొండ ప్రసవం ముగించుకొని రాగానే ఇక్కడ ఒక శతాధిపతి వచ్చారు. గమనించండి వాక్యంలో మత్తయి 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూడండి, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎందుకు వచ్చింది అంటే కొండ దిగిన తర్వాత ఈ కార్యం జరుగుతుంది. ఆ మత్తయి 8వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయన వెంబడించారు. దిగి వచ్చినప్పుడు ఆయన కొండ ఎక్కాడు. కొండ ప్రసంగం అనేక సత్యాలు వివరించాడు. కొండ ప్రసంగం అయిన తర్వాత కొండ దిగాడంటే 8 అధ్యాయాలు దిగుతున్నా అంటే 5 అధ్యాయాలు కొండ ప్రసంగం, 5, 6, 7 అధ్యాయాలు కొండ ప్రసంగం, 8 అధ్యాయాలు కొండ దిగి వస్తున్నా కదా. అందువల్ల ఇక్కడ మరి ప్రభా నా దాసు పక్షవాది మిగులు బాధపడి శతాధిపతి 100 మందికి అధికారం అతను అంటున్నా ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకోను. ఎస్ నేను వచ్చి వారు స్వస్థపరిచేదని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభా నీవు నా ఇంట్లోకి వచ్చినకు నేను పాత్రుడను కాను, నువ్వు మాత్రం సెలవేమో. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడి మాట చెప్తే చాలు అని అన్నా. చూసారా, ఆ యొక్క విశ్వాసం ఆయన ఆశ్చర్యపడ్డారు. మత్తయి 10:11 వచ్చిన యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి పెద్ద వచ్చిన వారిని చూచి ఇశ్రాయేల్లో నేను ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయం మీరు చెప్పచ్చున్నాను. చూసారా, ఆ విశ్వాసం శతాధిపతి విశ్వాసం ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ స్వదేశం ఉన్న వారి అవిశ్వాసం ఆశ్చర్యపడ్డారు. చూసారా, అది మన విశ్వాసం ఆశ్చర్యపెడితే మనం దీవించబడతాం. అప్పుడు శతాధిపతి ఆ గడి బాగుపడ్డారు. చూసారా, ఆ శతాధిపతి యొక్క దాసుడు పక్షవాగ వ్యక్తి 13వ వచనంలో అంతటి యేసు ఇక వెళ్ళము, నీవు విశ్వసించే ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతి చెప్పాను. ఆ గడిలోనే అతను దాసుడు స్వస్థత పని. మన విశ్వాసానికి ఆశ్చర్యపడాలా, అంత మేలు కలిగిందాడు. అవిశ్వాసం ఆశ్చర్యపడినట్టయితే అందరు మేలు పొందలేరు. ప్రియమైన వాళ్ళరా, అందుకే పౌలు అన్నాడు మరి 2వ కొరింథీలో మీరు ఎలాంటి విశ్వాసం ఉన్నారో మిమ్మల్ని పరీక్షించుకొని అంటున్నా. 2వ కొరింథీ 13:5 చూడండి అంటున్నా, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించుకొని చూసుకోండి. మీ విశ్వాసం పరీక్షించుకొని శోధించండి, విశ్వాసం గలవారా కాదా అంటున్నా. కాబట్టి మనల్ని పరీక్షించుకొని ఆయన విశ్వసించి ఆయన మహిమర్చి కనపరిచి అనిత్యత్వం వాడు మా శ్వాస ముందుకు ఆత్మతని సహాయం చేసి వచ్చునుగా ఆమె ప్రార్థన చేస్తున్నాం. ప్రభాదాయమైన కృపాల తండ్రి ఆశ్చర్యకర స్తోత్రమైన ఎందరు మాత్రం ఆశ్చర్యంగా ప్రభా మీరు చెప్పిన దివ్య వాక్కులు గల స్తోత్రములు విన్నప్పుడు ప్రత్యేక ఆశించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి, వర్ధలు చేయండి, కొరత తీర్చండి, స్వస్థత దాయించండి, అద్భుతాలు ధరించండి.
కోరికలు నెరవేర్చండి. యేసు బ్రదర్ వేడుకొంచున్నాం తండ్రి. ఆమె ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమును చేరిన మనందరికీ మళ్ళా మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైండునుగాక. ఆమె